ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ సీరియల్లో ఏం జరగబోతుందో ముందుగానే తెలుసుకుందాం. ఫ్రెండ్స్, డైలీ సీరియల్ నోటిఫికేషన్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసేయండి. ఇక లక్ష్మి దీక్షితుల గారి దగ్గరికి వెళ్తుంది. మనీషా అలానే దేవయాని వాళ్ళు కూడా అదే సమయానికి దీక్షితుల గారి దగ్గరికి రావడంతో లక్ష్మి తన చీర కొంగును మొత్తానికి కూడా కప్పేసుకుంటూ వాళ్లకు కనబడుకోకుండా కూర్చుంటుంది కదా. అయితే అప్పుడు మనీషా అడుగుతూ ఉంటుంది, దీక్షితులు గారు, నన్ను క్షమించండి, మీ పట్ల చాలా తప్పుగానే ప్రవర్తించాను. ఇప్పుడు నాదొక సందేహం, అందరూ లక్ష్మి బ్రతికి ఉందేమో అని అనుమానంతో బతికేస్తున్నారు. ఇంతకీ లక్ష్మి బ్రతికే ఉందా దీక్షితులు గారు అని చెప్పేసి అడగంగానే, ఉండొచ్చు, ఎందుకంటే పాపాలు చేసిన వాళ్లకు మాత్రమే దేవుడు పైలోకానికి తీసుకొని వెళ్ళిపోతాడు. సర్వేజన సుఖినో భవంతు, అందరూ బాగుండాలి, అందులో నేనుండాలి అనే లక్ష్మి లాంటి వాళ్ళను అంత త్వరగా పైకి భగవంతుడు తీసుకుపోడు అని నేను నమ్ముతున్నాను అని అనగానే, అంటే ఏంటి, లక్ష్మి బ్రతికే ఉందంటారా? అయితే ఎక్కడ ఉన్నట్టు అని అనగానే, ఏమో చెప్పలేం, కొన్ని సందర్భాల్లో నీ పక్కన కూడా ఉండొచ్చు, నువ్వు గుర్తు పట్టకపోవచ్చు అని చెప్పేసి దీక్షితులు గారు చెప్పంగానే మనీషా షాక్ అయిపోతుంది. ఇక వెంటనే, హలో కొంగు గారు, మిమ్మల్ని నేను నా జీవితంలో నుంచి లక్ష్మి వెళ్ళిపోయింది అనుకున్నాను. అయినా ఒకవేళ తను బ్రతికే ఉంది అనుకో, తను తిరిగి వస్తే తన కుటుంబానికి నష్టం జరుగుతుందన్నప్పుడు మళ్ళీ తిరిగి వస్తుందా? మీ ఒపీనియన్ చెప్పండి యాజ్ ఏ లేడీగా అని చెప్పేసి మనీషా కొంగుచాటులో ఉన్న లక్ష్మిని అడగటంతో లక్ష్మి, లేదు మేడం, ఎప్పటికీ రారు. తన కుటుంబం కోసం దూరం అయిపోయిన వాళ్ళు తన కుటుంబం పరిస్థితి బాగోదు అని తను వస్తే అలాంటప్పుడు తానెందుకు వస్తుంది, అస్సలు రాదు అని లక్ష్మి చెప్పంగానే, అమ్మయ్యా అని చెప్పేసి మనీషా ఊపిరైతే పీల్చుకుంటుంది. మరోపక్క దేవయాని, వివేక్కి పెళ్లి చేయాలనుకుంటున్నాను స్వామి, మీరు ఏం చెప్తారు అని చెప్పేసి అనగానే ఇక అప్పుడు దీక్షితులు గారు చెప్తూ ఉంటారు, ఇక పెళ్లి చేస్తావు, ఒక మంచి ముహూర్తం ఉంది, ఈ ముహూర్తానికి గనక చేస్తే వివాహ బంధం చాలా గట్టిగా ఉంటుంది, ఇక ఆ ముహూర్తం ఎప్పుడుకో ఒకసారి వస్తుంది అని చెప్పంగానే ఆ ముహూర్తమే ఖాయం చేస్తాను అని చెప్పేసేసి దేవయాని సంతోషపడిపోతూ ఉంటుంది. ఇక వాళ్ళిద్దరూ వెళ్ళిపోయిన తర్వాత లక్ష్మి, దీక్షితులు గారు, వివేక్కి ఈ 1 వీక్లోనే పెళ్ళి అని రాసి పెట్టి ఉంది అని చెప్తున్నారు, అది జాను చేతేనా? చెప్పండి దీక్షితులు గారు అని లక్ష్మి అడగంగానే, వివేక్కి అయితే పెళ్లి గడియవులు వచ్చేసినాయి అమ్మా, కాకపోతే అది జానుతోనా ఇంకెవరితోనో అన్నది తెలీదు, కానీ నువ్వు గట్టిగా ప్రయత్నిస్తే తప్పకుండా వివేక్ పెళ్లి జానుతోనే అవుతుంది అని చెప్పేసి దీక్షితులు గారు చెప్తూ ఉంటారు. అయితే ఇక లక్ష్మి, దీక్షితులు గారు, ఇప్పుడు మిత్రగారి గండాల గురించి తెలియటం లేదు అంటున్నారు, మరి ఇప్పుడు ఏం చేయాలి దీక్షితులు గారు అని అనగానే, నువ్వు భార్యవి, మిత్ర కట్టిన తాలిబొట్టు నీ మెడలో ఉంది, ఆ తాలిబొట్టు ఇక దృఢంగా ఉన్నంత వరకు మిత్రగారికి ఏ గండాలు వచ్చినా ఇక నీ మాంగళ్య బలంతో వాటిని తరిమి కొట్టేస్తూ ఉంటాయి. కాబట్టి నీ మాంగళ్యాన్ని పెంచే మంగళగౌరి పూజను నువ్వు తప్పకుండా చేయాలమ్మా, తప్పకుండా చేయాలి. ఆ మాంగళ్య గౌరీ నోము నోచుకున్న తర్వాత 11 రోజులు పూర్తయిన తర్వాత ఆ కుంకుమ నీ అంతట నువ్వే మిత్ర నుదుట మీద పెట్టాలి. అప్పుడు ఆ అమ్మవారి జాతక ప్రభావంతో మిత్ర జాతకంలో ఏం జరుగుతుంది అన్నది ఆ అమ్మవారు నాకు సాక్షాత్కరిస్తారు అని అనగానే, అలాగే దీక్షితులు గారు, మీరు చెప్పినట్టే తప్పకుండా పూజ చేస్తాను అని చెప్పేసేసి ఇక లక్ష్మి అయితే వెళ్ళిపోతుంది. అయితే ఇక ఇది ఇలా ఉండగా ఇంటికి వచ్చేసిన తర్వాత అరవింద చాలా సంతోషపడిపోతూ ఉంటుంది. ఇక వెంటనే ఇక మన అరవింద దేవయానిని చూసి, దేవయాని ఏంటి తెగ సంతోషపడిపోతున్నావు అని అనగానే, ఏమీ లేదక్క, దీక్షితులు గారి దగ్గరికి వెళ్ళి వచ్చాను. దీక్షితులు గారు రాబోయే వారంలో 100 ఏళ్లకు ఒకసారి వచ్చే ముహూర్త బలం ఉంది, ఆ సమయానికి గనక పెళ్ళి అయితే ఎంతమంది చెప్పినా ఆ జంట విడిపోరు అని చెప్పారు. నాకు చాలా సంతోషంగా ఉందక్క, ఆ ముహూర్తానికి వివేక్కి పెళ్లి చేసేస్తాను అని చెప్పేసి అనగానే, పెళ్లి చేసే ముందు నీ కొడుకు గురించి ఒక్కసారి ఆలోచించుకో దేవయాని, మన కళ్ళ ముందు మన పుట్టిన బిడ్డలు ఆనందంతో ఉండాలని కోరుకోవాలి, కానీ వాళ్ళు కన్నీళ్లతోనే జీవితాంతం గడపాలి అని ఏ తల్లి కోరుకోకూడదు. ఇక మనం పిల్లలకు ఏది ఇస్తే బాగుంటుందా, వాళ్ళ జీవితం సంతోషంగా ఉంటుందా అన్నది తల్లిగా నువ్వే ఆలోచించి నిర్ణయం ఇంకొకసారి తీసుకో అని చెప్పేసి అక్కడి నుంచి అరవింద వెళ్ళిపోతుంది. ఎన్ని చెప్పినా నా నిర్ణయం మార్చుకోను, ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ జాహ్నవిని నా కోడలుగా తెచ్చుకునేదే లేదు అని చెప్పేసి దేవయాని వెళ్ళిపోతుంది. అయితే అప్పుడు మనీషా అనుకుంటుంది,
అవును, ఇదేదో 100 ఏళ్ళకి వచ్చే ముహూర్తం అంటున్నారు కదా, ఆ ముహూర్తంలో మిత్ర చేత తాళి కట్టించేసుకుంటే మేం ఇద్దరం ఎప్పటికీ విడిపం కదా. ఎస్, ఇదే ప్లాన్. మిత్రను రెచ్చగొట్టేనా, ఏదో ఒకటి చేసేనా, బలవంతం చేసేనా, నేను చస్తాను నువ్వు తాలిబొట్టు కట్టకపోతే అని బెదిరించైనా సరే ఆ ముహూర్తానికి మిత్ర చేత నేను కూడా 3 ముళ్ళు వేయించుకొని మిత్రకు భార్యగా నా ప్రేమను సక్సెస్ చేసుకుంటాను అని మనీషా అయితే అనుకుంటూ ఉంటుంది. అయితే ఇక లక్ష్మి ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత అర్జున్ ఇంటికైతే వస్తాడు. అర్జున్ గారు, వర్క్ అంతా కంప్లీట్ అయిందా అని చెప్పేసి అనగానే, "ఆ లక్ష్మి, నా వర్క్ సరే, ఏదో ఇంపార్టెంట్ వర్క్ ఉందని బయటకు వెళ్ళావు, నీ వర్క్ అయ్యిందా అని అనగానే, "ఆ అయ్యింది అర్జున్ గారు, అమ్మవారికి మంగళగౌరి పూజ చేస్తే సరిపోతుంది అని చెప్పేసి లక్ష్మి ఫ్లోలో చెప్పేస్తుంది. అప్పుడు అర్జున్ అంటాడు, "అదేంటి లక్ష్మి, అమ్మవారికి పూజ చేయటం ఏంటి, ఆ పని మీద బయటికి వెళ్ళావా అని అనగంటే, అంటే అదేం లేదు మిత్ర గారు, నేను దేవుడు గురించి ఆలోచించి అలా చెప్పాను, మన కంపెనీ వర్క్ గురించి చెప్పండి, ఎక్కడి దాకా వచ్చింది అని చెప్పేసి లక్ష్మి మళ్ళీ మాట మార్చేసేసి అర్జున్తో నార్మల్గా మాట్లాడుతూ ఉంటుంది. అయితే అప్పుడు లక్ష్మి, ఇవాళ ఆఫీస్కి రాలేదు కానీ రేపు జున్నుని స్కూల్లో డ్రాప్ చేసేసి తప్పకుండా ఆఫీస్కి వస్తాను అర్జున్ గారు అని అనగానే, ఏమీ పర్వాలేదు లక్ష్మి, నువ్వు ఎక్కడ సంతోషంగా ఉంటావో, నువ్వు ఆఫీస్కి వస్తే హ్యాపీగా ఉంటానంటే ఆఫీస్కి రా, ఇంట్లోనే నేను సంతోషంగా ఉంటానంటే ఇంట్లో నుండి వర్క్ చేసుకుంటానంటే నీ ఇష్టం, నాది ఎటువంటి ఇది లేదు, నీ ఇష్ట ప్రకారమే నేను నడుచుకుంటాను, సరేనా అని అనగానే, థ్యాంక్ యూ అర్జున్ గారు, థ్యాంక్ యూ సో మచ్ అని చెప్పేసి లక్ష్మి నవ్వుతూ అర్జున్కి థ్యాంక్స్ చెప్పడంతో ఇదంతా చూస్తున్న ఇందిరాదేవి ఇక లక్ష్మి మనసులో ఉన్న ప్రేమను బయటపెట్టి వీళ్ళు ఇద్దరిని ఒకటి చేయాలి అని చెప్పేసి మనసులో అనుకుంటూ ఉంటుంది. ఇక డిన్నర్ అయితే కలిసి అందరూ చేస్తూ ఉంటారు. ఇక జున్నుకి కథలన్నీ కూడా చెప్పి లక్ష్మి పడుకోబెడుతూ ఉంటుంది. ఇక మిత్ర లక్కీని చూసుకుంటూ తన కూతుర్ని చూసుకుంటూ, దేవుడు మన జీవితంలో నుంచి ఒకటి తీసుకొని వెళ్ళిపోతే మరొకటి ఇస్తారు అని అంటారు. ఒకప్పుడు నాకు ప్రేమని చూపించి నా మీద అభిమానంతో, నా మీద జాగ్రత్త కేర్స్ తోటి నా భార్య లక్ష్మి ఉండేది. కానీ తను వెళ్తూ 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 జీవితాన్ని చిత్రహింసలు చేసేసి ఇక నా పరువు ప్రతిష్టలను దెబ్బ కొట్టేటట్టు చేసి నాకు మోసం చేసి నాకే వెన్నుపోటు పొడిచి వెళ్ళిపోయింది. ఆ బాధను తట్టుకోలేననుకుంటా దేవుడు నాకు నా కూతురి రూపంలో ఈ లక్కీని పంపించాడు అని చెప్పేసి పడుకున్న కూతుర్ని చూస్తూ తల మీద ముద్దు పెడుతూ నిమురుతూ పాపకు జోకొడుతూ మిత్ర కూడా నిద్రపోతూ ఉంటాడు. ఇక మార్నింగ్ అవుతుంది. మార్నింగ్ అవ్వంగానే ఇక అరవింద ఇంట్లో వచ్చేసేసి అరవింద ఆఫీస్ వర్క్స్ గురించి మిత్రతో మాట్లాడుతూ ఉంటుంది. ఇక వెంటనే, యామా, ఇక చెప్పాను కదా ఆ కొత్త ప్రాజెక్ట్ గురించి, తప్పకుండా మనకే వస్తుంది, దానికోసమే ఇప్పుడు సైట్ విజిట్ కూడా వెళ్ళాలి, చాలా వర్క్స్ ఉన్నాయి అని చెప్పేసేసి మిత్ర హడావిడిగా ఉంటే అరవింద్ కూడా హడావిడి చాలా ఇదిగా ఉంది, నువ్వు జాగ్రత్తగా వర్క్ చేసుకోవాలి మిత్ర అని చెప్పేసి అరవింద చెప్తూ ఉంటుంది. అయితే ఇక ఇదిలా ఉండగా పైనుంచి వస్తూ ఉంటుంది మన లక్కీ పాప అయితే. ఇక పైనుంచి వస్తూ ఉండగా ఒక్కసారిగా మెట్ల మీద నుంచి జారి పడిపోయి గట్టిగా అమ్మ అని అరుస్తుంది. ఇక వెంటనే మన అరవింద, అమ్మ లక్కీ లక్కీ అని చెప్పేసేసి దగ్గరికి వెళ్ళంగానే మిత్ర, డాడ్, అమ్మో లక్కీకి బ్లడ్ వస్తుంది, అరే వివేక్ అర్జెంటుగా డాక్టర్కి ఫోన్ చేయి అని అనగానే, అలాగే అన్నయ్య అని చెప్పేసి వివేక్ డాక్టర్ గారికి ఫోన్ చేస్తారు. ఇప్పుడే బయలుదేరారు డాక్టర్ గారు, వస్తారన్నయ్య. లక్కీ బాధగా ఉందా, నొప్పి వస్తుందా, తగ్గిపోతుందమ్మా, తగ్గిపోతుంది అని చెప్పేసి అరవింద మిత్ర అల్లల్లాడిపోతూ ఉంటారు. అయితే ఇదంతా చూస్తున్న మనీషా, ఆయన నువ్వు కళ్ళు నెత్తిన పెట్టుకొని నడుస్తున్నావా, కరెక్ట్గా నడాలి కదా, ఎదురుగా ఏమున్నాయో చూసుకొని నడాలి కదా అని అనగానే, మనీషా, నా కూతుర్ని నువ్వు ఓదార్చకపోయినా పర్వాలేదు, నొప్పి ఎక్కువయ్యేటట్టు మాటలు మాట్లాడావంటే నిన్ను క్షమించేదే లేదు, అసలు నువ్వు నా కంటికి కనిపించొద్దు, గెట్ అవుట్, ఇక్కడి నుంచి వెళ్ళు అని చెప్పేసి మనీషాని అక్కడి నుంచి పక్కకు పోమంటాడు మిత్ర. అయితే ఈ లోపల డాక్టర్ గారు వస్తారు. రండి డాక్టర్ రండి అని చెప్పేసి వివేక్ డాక్టర్ గారిని తీసుకుని రాగానే ఇక డాక్టర్ గారు పాపకు
కట్టు అయితే కట్టి ఇక లోతుగా అయితే తగలలేదు, కుట్లు ఏమీ పడవు, కానీ గాయం మానటానికి కొంచెం టైం పడుతుంది, రెస్ట్లోనే ఉండాలి అని చెప్పేసేసి ఇక పెయిన్ రాకోకుండా ఒక బామ్ అయితే ఇచ్చి లక్కీకి ట్రీట్మెంట్ చేస్తారు. ఇక లక్కీకి ట్రీట్మెంట్ చేసిన తర్వాత ఇక అప్పుడు ఆ పెయిన్ బామ్ రాస్తూ ఉంటుంది అరవింద. ఇక డాక్టర్ గారు ఈ పెయిన్ బామ్ రాస్తే తగ్గిపోతుంది, కట్టు కట్టాం కదా, చుట్టూతా రాయండి అని అంటూ ఉంటారు. అయితే ఇక ఇదిలా ఉండగా లక్ష్మి వచ్చేసేసి జున్నుని స్కూల్ దగ్గర డ్రాప్ చేసి అటునుంచి అటు ఆఫీస్ వర్క్ మీద ఆఫీస్కి వెళ్ళాలి అని అనుకుంటూ ఉంటుంది. అయితే జున్ను ఏంటి ఉదయం నుంచి గుడ్ మార్నింగ్ బ్రో అని మెసేజ్ పెట్టేది, ఏ మెసేజు పెట్టలేదు. అంతేకాదు ఈరోజు స్నాక్స్ ఏంటి, అమ్మ ఏం వండింది, అమ్మ ఏం చేస్తుంది, హోంవర్క్ ఫినిష్ అయిపోయిందా, ఇలా చాలా మెసేజ్లు పెట్టేదే లక్కీ. కానీ ఇవాళ నాకు ఎందుకు పెట్టలేదబ్బా, లక్కీ ఏమైనా స్కూల్కి రావటం లేదా ఈరోజు, ఫోన్ చేసి కనుక్కుంటాను అని చెప్పేసేసి ఇక వెంటనే మన జున్ను లక్కీకి ఫోన్ చేస్తాడు. అదేమో అరవింద లిఫ్ట్ చేసి ఇక జున్ను అని అనగానే, అయ్యో మీరా అండి, ఈరోజు లక్కీ స్కూల్కి వస్తుందా అని అనగానే, లేదు జున్ను, లక్కీకి దెబ్బ తగిలింది, రక్తం కూడా వచ్చింది, అందుకని స్కూల్కి రావటం లేదు అని అనగానే, ఏంటి లక్కీకి దెబ్బ తగిలిందా, సరే అయితే నేను ఇప్పుడే వస్తాను అని ఫోన్ పెట్టేస్తాడు. ఇక వెంటనే ఏంటి లక్కీ గాయం అంటున్నావు అని చెప్పేసి అనగానే, లక్కీకి దెబ్బ తగిలిందంటమ్మా, చూడటానికి వెళ్ళాలి అని అనగానే, నేను కూడా వస్తాను పదనాన్న అని చెప్పేసి లక్ష్మి అంటూ ఉంటే ఈ లోపల మన ఇందిరాదేవి కూడా నేను కూడా వస్తాను, ముగ్గురం కలిసే వెళ్దాం పదండి అని చెప్పేసేసి ఇలా ముగ్గురు కూడా కలిసి కారులో అయితే ఇక లక్కీ ఇంటికైతే బయలుదేరుతూ ఉంటారు. ఇలా లక్కీ ఇంటికి బయలుదేరినప్పుడు పూర్తిగా దగ్గరకు వెళ్తేసరికి ఇదేంటిది లక్కీ ఇంటికి అని చెప్పేసేసి మిత్ర గారి ఇంటికి తీసుకొని వస్తున్నారేంటి అని చెప్పేసేసి లక్ష్మి కంగారు పడిపోతూ ఉంటుంది. ఇక వెంటనే నాన్న లక్కీ, నువ్వు జున్ను లక్కీ వాళ్ళ ఇంటికి అంతకుముందు వచ్చావు కదా, ఇదేంటిది ఇక్కడికి తీసుకొని వస్తున్నావు అని అనగానే, మరి ఈ ఇల్లే కదమ్మా లక్కీ వాళ్ళ ఇల్లు, నేను కరెక్ట్గానే తీసుకొని వస్తున్నానమ్మా అని అనగానే, ఏంటి ఈ ఇల్లా, లక్కీ ఉండేది ఈ ఇంట్లోనా అని అనగానే, అవునమ్మా, ఎందుకని చెప్పేసి అన్నిసార్లు అడుగుతున్నావు, నాకైతే అర్థం కావటం లేదు అని చెప్పి అనగానే, పదమ్మ లక్ష్మి, పాపను చూద్దాం అని చెప్పేసి కారు అయితే దిగుతారు. కారు దిగుతూ ఉండగా లోపల మిత్ర అరవింద అందరూ కూర్చొని లక్ష్మికి కనిపించడంతో లక్ష్మికి ఒక్కసారి ఏమీ అర్థం కాదు. ఇక వెంటనే లక్ష్మి, ఇప్పుడు గనక నేను దొరికానంటే నా గురించి పూర్తిగా తెలిసిపోతుంది, ఇప్పుడు నేను ఎట్టి పరిస్థితుల్లోనూ లోపలికైతే వెళ్ళకూడదు, ఇప్పుడు నేను ఏం చేయాలి అని లక్ష్మి కంగారు పడిపోతూ ఉంటుంది. ఇక వెంటనే ఫోన్కి మెసేజ్ వచ్చిందని చెప్పేసేసి అర్జున్ గారి దగ్గరికి అర్జెంటుగా వెళ్ళాలి, లక్కీ పాపను రేపు కలుస్తాను, మీరిద్దరూ వెళ్ళండి ఆంటీ అని అనగానే, అదేంటమ్మా గుమ్మం దాకా వచ్చి లోపలికి రాకపోతే పాపం వాళ్ళు బాధపడతారు కదా, లక్కీ ఇంకా ఫీల్ అవుతుంది, ఇక్కడ దాకా వచ్చావు కదమ్మా, ఆఫీస్ వర్క్ ఏముంది, ఇప్పుడు కాకపోతే ఒక ½ అవర్ లేట్ అయితే ఏమైంది, మన కంపెనీనే కదా, పద వెళ్దాం అని అనగానే, అయ్యో అది ఇంపార్టెంట్ మెయిల్ అండి, నేనే పంపించాలంట, ఆ మెయిల్కి సంబంధించిన డాక్యుమెంట్స్ అన్నీ నా దగ్గరే ఉన్నాయి, సో అందుకని నేను ఇంపార్టెంట్గా ఆఫీస్కి వెళ్ళాల్సిందే, మీరిద్దరూ వెళ్ళండి, నేను కావాల్సి వస్తే ఈవినింగ్ లక్కీని కలుస్తాను అని చెప్పేసేసి లక్ష్మి ఊపిరి పీల్చుకొని వాళ్ళిద్దరినీ పంపించేస్తుంది. ఇక వెంటనే లక్కీ అని చెప్పేసేసి ప్రేమతో పరుగున జున్ను రావటంతో మిత్ర షాక్ అయిపోతాడు. లక్కీ ఇప్పుడు ఎలా ఉంది, నొప్పి తగ్గిందా అని చెప్పేసేసి లక్కీతోటి మాటలు మాట్లాడుతూ ఉంటే, ఇక లక్కీకి ఏమైపోయిందా అని నేను కూడా చాలా టెన్షన్ పడ్డాను అండి అని చెప్పేసి అందరితో పాటు మన ఇందిరాదేవి కూడా మాట్లాడుతూ ఉంటుంది. ఇక అందరూ కూర్చుంటారు. లక్కీతోటి జున్ను ఇద్దరూ కూడా కాసేపు కూర్చొని మాటలన్నీ చెప్పుకుంటూ ఉంటారు. అయితే లక్ష్మి ఇక అక్కడి నుంచి బయలుదేరుతూ, అమ్మయ్య కొంచెం ఆలస్యమైతే మిత్రగారు చూసేసినా మనీషా చూసినా ఎంత ప్రమాదం జరిగి ఉండేదో అని ఊపిరి పీల్చుకుంటూ లక్ష్మి వెనక్కి తిరిగి 2 అడుగులు వేసుకుంటూ వస్తూ ఉంటుంది. లక్ష్మి అలా నడుచుకుంటూ వచ్చేసరికి లక్ష్మి ఎదురుగా మిత్ర అరవింద ఇద్దరూ ఆఫీస్కి రావటం లేదు కాబట్టి సంతకం కోసం భాస్కర్ ఇంటికైతే వస్తాడు. ఇంటి ముందు నడుచుకుంటూ వచ్చేస్తున్న లక్ష్మిని చూసి భాస్కర్ షాక్ అయిపోతాడు. ఇక లక్ష్మి తప్పించుకోవటానికి కూడా కుదరదు, ఎందుకంటే ఒకరికి ఒకరు ఎదురు పడిపోవటంతో ఇక వెంటనే భాస్కర్
అమ్మా లక్ష్మి, అమ్మా లక్ష్మి, నేను చూస్తున్నది నిజమేనా? నీకోసం వెతకని ప్లేస్ అంటూ లేదమ్మా. ఏమైపోయావమ్మా ఇంతకాలం? ఈ అన్నయ్య మొహం నీకు చూడబుద్ధి కాలేదా? ఈ అన్నయ్య నీకేమైనా తెలియకోకుండా తప్పు చేసినా బాధ పెట్టినా నన్ను క్షమించమ్మా లక్ష్మి. నేను ఏం తప్పు చేశాననో కదా నువ్వు నా మొహాన్ని చాటేసి తిరుగుతున్నావు అని అనగానే లక్ష్మి కన్నీళ్లు పెట్టుకుంటూ, అన్నయ్య, దయచేసి మీరు అలా మాట్లాడద్దు. నాకు జీవితాన్ని ఇచ్చి నాకు ఒక దారి చూపిన వారిలో మీరు కూడా ఒకరు అని చెప్పేసి లక్ష్మి అంటూ ఉంటుంది. అయితే ఇక ఇదిలా ఉండగా, అమ్మ లక్ష్మి, నీతో కొంచెం మాట్లాడాలి, ఇలా రా అమ్మా అని చెప్పేసి ఆ ఇంటి నుంచి లక్ష్మిని భాస్కర్ కొంచెం దూరం అయితే తీసుకొని వస్తారు. అమ్మ లక్ష్మి, నీకు నేను అన్నయ్యగా చెల్లెలకు నేను అన్యాయం చేయకూడదు. అందుకోసమే ఈ 5 సంవత్సరాలు నువ్వు నన్ను కలవకపోయినా ఎప్పుడెప్పుడు కలుస్తావా, నా పాప పరిహారం ఎప్పుడెప్పుడు చేసుకోవాలా అని చెప్పేసి అనుకున్నాను. దేవుడు నాకు ఏ శిక్ష వేసినా పర్వాలేదు, కానీ నా చెల్లెలకు నేను అన్యాయం చేయకూడదు కదా, అందుకనే నీకు నిజం చెప్పాలనుకుంటున్నాను అని అనగానే, ఏం నిజం అన్నయ్య అది అని చెప్పేసి అనగానే, అమ్మ లక్ష్మి, ఆ రోజేమో నువ్వు 9 నెలల గర్భంతో నొప్పులతోటి హాస్పిటల్లోకి జాయిన్ అయ్యావు. నీకేమో స్పృహ కోల్పోయావు. ఫస్ట్ నీకు పాప పుట్టింది, తర్వాత బాబు పుట్టాడు. స్పృహలోకి వచ్చిన నీవు బాబు మాత్రమే పుట్టాడని బాబును తీసుకుని దూరంగా వెళ్ళిపోయావు. నిజానికి నీకు బాబు కన్నా ముందు పాప పుట్టింది, నీకు కవల పిల్లలు పుట్టారు అని అనగానే, లక్ష్మి, ఏంటన్నయ్య నువ్వు మాట్లాడేది? నాకు కవల పిల్లలు పుట్టారా అని హ్యాపీగా ఫీల్ అయిపోతుంది. అయితే ఇక ఇదిలా ఉండగా, ఇప్పుడు ఆ పాపని ఎవరూ దగ్గర లేదమ్మా, మిత్ర గారి దగ్గరే ఉంది. మిత్ర గారు ఆ పాపను కంటికి రెప్పలా సొంత కూతురుగా చూసుకుంటున్నారమ్మా. ఆ ఇంట్లో ఉన్న వాళ్ళందరూ ఇక లక్కీని చాలాగానే మంచిగానే చూసుకుంటున్నారు, ఒక కొంతమంది తప్ప అని చెప్పేసి అనగానే లక్ష్మి హ్యాపీగా ఫీల్ అయిపోతుంది, సంతోషపడిపోతూ ఉంటుంది. అదేంటమ్మా ఆనందపడిపోతున్నావు? నా మాట విన్న తర్వాత ఆ ఇంటికి వెళ్ళి నీ కూతుర్ని నువ్వు తెచ్చేసుకుంటావు అని అనుకుంటే ఆ అరవింద మేడం వాళ్ళకు ఏం చెప్పాలో అర్థం కాదని నేను ఆలోచిస్తుంటే, నువ్వేంటమ్మా నీ కూతురు వాళ్ళ ఇంట్లో ఉంది అనగానే అంత సంతోషపడిపోతున్నావు అని అనగానే, అన్నయ్య, నువ్వు నాకు ఈ 5 ఏళ్ల తర్వాత ఒక నిజాన్ని చెప్పావు, నేను కూడా నీకు ఒక నిజాన్ని చెప్పాలన్నయ్యా. అదేంటి అంటే, అక్కడ ఉన్నంతకాలం నా గతం గురించి అడగద్దు అని మీకు నేను ఎన్నోసార్లు చెప్పాను, కానీ ఇప్పుడు నీకు నా గతం గురించి తెలియాల్సిందే. నువ్వు మిత్రా గారు అని అంటున్నావు కదా, ఇంతకీ నేను ఎవరో కాదు అన్నయ్య, మిత్రా గారు భార్యనే అని చెప్పేసి అనగానే భాస్కర్ షాక్ అయిపోతాడు. ఏంటమ్మా లక్ష్మి, నువ్వు మిత్రగారి భార్యవా అని అనగానే, అవునన్నయ్య, మిత్రగారి భార్యని, కూతురు తండ్రి ఒడికి చేరుకుంది అన్న ఆనందంతో ఈ ఆనంద బాష్పాలు, ఈ ఆనందం అంతా కూడా అన్నయ్య అని చెప్పేసేసి అనగానే, మరేంటమ్మా ఎందుకు ఇలా దూరం అయిపోయారు? ఇప్పుడే నువ్వు బతికి ఉన్నావని తెలిసి నిన్ను చిన్నయ్య గారిని ఒకటి చేస్తాను, రామ్మ లక్ష్మి అని అనగానే, లేదన్నయ్య, ఆ ఇంట్లో కొంతమంది ఉన్నారన్నావు కదా, వాళ్ళు ఎవరో నాకు తెలుసు, మనీషా, దేవయాని, వాళ్ళు ఇద్దరూ ఈ ఇంటికి పట్టిన చీడ పురుగులు లాంటి వాళ్ళు. అసలు మనీషా కారణంతో నేను ఇంటికి రాలేదు అని చెప్పేసి, అసలు మనీషా ఏం చేసింది అన్నదంతా కూడా ఫ్లాష్ బ్యాక్ చెప్పడంతో, అత్తింటి కాపురంకు, అత్తింటి వారి గొప్పతనం, అత్తింటి వారి పరువు కోసం నీ కాపురాన్నే పనంగా పెట్టావమ్మా లక్ష్మి నువ్వు అని చెప్పేసి భాస్కర్ ఆశ్చర్యపోతాడు. సరే అన్నయ్య, ఇక నువ్వు ఈ నిజాన్ని ఎవరితోనూ చెప్పొద్దు. ఆ మనీషా ఏదో ఒకటి ప్లాన్ చేస్తూనే ఉంటుంది, ఆ మనీషాను కన్న పెడుతూనే ఉండు అన్నయ్య. అంతేకాదు, మిత్ర గారు ఎక్కడికి వెళ్తున్నారు, ఏం చేస్తున్నారు, ఏ లొకేషన్లో ఉన్నారు అన్నది నాకు ప్రతిరోజు చెప్తూ ఉండు. ఎందుకంటే మిత్ర గారికి గండాలు రాబోతున్నాయి, ఆ గండాలు గట్టెక్కించాలి అంటే తప్పకుండా నేను ఆయన్ని రక్షణగా కవచంలాగా ఉండాలి అన్నయ్య అని లక్ష్మి చెప్పంగానే, అలాగేనమ్మ లక్ష్మి, ఇక నుంచి మనీషాని ఒక కంట కనిపెడుతూనే ఉంటాను, మీ ఇద్దరిని ఒకటి చేస్తానమ్మా. తప్పకుండా మిత్ర సార్ ఎక్కడికి వెళ్తున్నారు ఏంటి అన్నది నీకు తప్పకుండా చెప్తానమ్మా అని చెప్పేసేసి భాస్కర్ లక్ష్మికి మాట ఇచ్చేసి మరెవరికి నిజం చెప్పనని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక లక్ష్మి కూడా ఆఫీస్కి వెళ్ళిపోయి తిరిగి ఇంటికైతే వచ్చేస్తుంది. అయితే ఇక ఇదిలా ఉండగా మనీషా మిత్రని ఎలాగో ఒకలాగా పెళ్లి చేసుకోవాలి, ముహూర్త బలం చాలా బాగుంది అని దీక్షితులు గారు చెప్పారని దాని గురించి ప్లాన్ చేస్తూ ఉంటుంది. అయితే మనీషాకి ఒక ఫోన్ కాల్ అయితే వస్తుంది. ఫోన్ కాల్ రావడంతో మనీషా హడావిడిగా బయలుదేరుతుంది. ఇదేంటిది, ఇంత హడావిడిగా బయలుదేరుతున్నారు మనీషా మేడం అని భాస్కర్ ఫాలో అవుతూ ఉంటాడు. భాస్కర్ ఫాలో అవుతూ ఉన్న తర్వాత
హాస్పిటల్కి అయితే వెళ్తుంది. హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత డాక్టర్స్తో అంతా కూడా మాట్లాడిన తర్వాత మళ్ళీ మనీషా వేరే ఇంటికైతే వెళ్తుంది. వేరే ఇంటికి వెళ్ళిన తర్వాత ఒక ఒక అమ్మాయితో మాట్లాడుతూ, చూడు జాగ్రత్త, దగ్గరుండి నువ్వే చూసుకోవాలి అని చెప్పేసి అంతా కూడా చెప్తూ ఉంటుంది. అసలు ఏం జరిగింది అంటే నిజానికి మనీషా ర్యాష్ రైడింగ్ తోటి ఆ రోజు వాళ్ళమ్మ సీటు బెల్ట్ పెట్టుకుంది కాబట్టి తలకు గాయమైతే తగిలింది. కానీ ఆ చెదురుమదురులో ఏకంగా స్పృహ కోల్పోయి కోమాలోకి వెళ్ళిపోయిన తన తల్లిని చనిపోయింది అని అనుకున్నప్పుడు ఫస్ట్ మనీషా కూడా చనిపోయిందని అనుకుంటారు. ఆ తర్వాత వాళ్ళ అమ్మ చనిపోలేదు, చివరి క్షణంలో లైట్గా స్పృహ ఉంది, కానీ కోమాలోకి వెళ్ళారని తెలియటంతో ట్రీట్మెంట్ చేయించమని చెప్తారు. కానీ తన తల్లి చనిపోయింది కాబట్టి ఇక అరవింద ఫ్యామిలీ వాళ్ళని ఆడుకోవచ్చు అని ఒక పావు కలుపుతుంది కదా మనీషా, దాన్ని కంటిన్యూ చేస్తూ తన తల్లి బతికి స్పృహ కోల్పోయి ఉందన్న నిజాన్ని మరి ఎవరితోనూ చెప్పా పెట్టకోకుండా మనీషా తెలివైన ప్లాన్ చేస్తుంది. కానీ ఇప్పుడు వాళ్ళ అమ్మలో చలనం వచ్చిందని డాక్టర్స్ చెప్పడంతో మనీషా వాళ్ళ అమ్మను ఇంటికి తీసుకొని వస్తుంది. ఇంటికి తీసుకొని వచ్చి ఒక నర్స్ని రెగ్యులర్గా 24/7 అక్కడే ఉండి ట్రీట్మెంట్ చేపించి త్వరలో స్పృహ వచ్చేటట్టు చేయమని అయితే డాక్టర్కి చెప్పి ఇక మనీషా తిరిగి తన ఇంటికైతే వస్తుంది. మనీషా వాళ్ళ అమ్మ చచ్చిపోలేదు, చచ్చిపోయిన మనీషా అమ్మలాగా నటించి ఇక ఈ అరవింద మేడంని ఆడుకుంటుందన్నమాట అని ఈ నిజాన్ని భాస్కర్ లక్ష్మికి ఫోన్ చేసి, నీకు ఒక నిజం చెప్పాలి అమ్మా, మనీషా అమ్మ వాళ్ళ అమ్మ చచ్చిపోలేదు, బ్రతికే ఉంది. వాళ్ళ అమ్మ చావుని అడ్డు పెట్టుకొని నిన్ను ఈ ఇంటి నుంచి పంపించడమే కాకుండా అరవింద్ అమ్మను పోలీస్ స్టేషన్కి పంపిస్తాను అనింది మనీషా అని చెప్పేసేసి ఇక లక్ష్మికి నిజం చెప్పడంతో లక్ష్మి హ్యాపీగా ఫీల్ అవుతుంది. మరో పక్క మిత్ర చేత బలవంతంగా పెళ్లికి ఒప్పించి చస్తాను, నా ప్రేమ ఇదేనా, ఆ ముహూర్తానికి గనక నా మెడలో తాలిబొట్టు కట్టకపోతే అదే ముహూర్తానికి నాకు చావు అనేది తథ్యమవుతుంది, మా అమ్మ ఆత్మ శాంతించదు, అది ఇది అని చెప్పేసి మిత్ర చేత బలవంతంగా తాలి కట్టించడానికి అన్ని ఏర్పాట్లు చేస్తూ ఉంటారు. ఇలా అన్ని ఏర్పాట్లు చేసేసరికి మనీషా దేన్నైతే అడ్డు పెట్టుకొని ఇంతకాలం రెచ్చిపోయిందో ఆ ఆధారాన్ని లక్ష్మి బయటకు తీసుకొని వస్తుంది. అందరి నోర్లు మూపిస్తుంది. ఇక అరవింద జైలుకు వెళ్ళక్కర్లేదు, మనీషా నిజస్వరూపము తెలిసి ఇంతకాలం వీళ్ళందరూ దూరంగా ఉన్నారు కదా, లక్ష్మి యొక్క మంచితనం, లక్ష్మి యొక్క గొప్పతనం తెలుసుకున్న మిత్ర కూడా లక్ష్మికి దగ్గర కాబోతున్నాడు. భార్యాభర్తలుగా ఇక నుంచి ఎంతో సంతోషంగా ఉండబోతున్నారు. మరి ఇది ఫ్రెండ్స్, తర్వాత ఏం జరుగుతుందో తెలుసుకోవాలి అనుకుంటే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసేయండి.